ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా సివిల్ ఏంటి ఎలివర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలివర్ 2K26లో ఇదైతే వచ్చి మినీ మార్వల్స్ హిడెన్ బిల్డ్ అంటే ఇది సివిల్ ఇంజనీర్స్కి ఇంపార్టెంట్ ఈవెంట్. ఇది మనం ప్లాన్ చేసి కండక్ట్ చేసాం. ప్రాజెక్ట్ క్రష్ ఆఫ్ చూద్దాం. ఆటోకేడ్ డిజిటల్ డ్రాఫ్టింగ్ అనేది మాది ట్రెక్ ట్రివియా. ఓకే, బేసిక్ చెప్తాడు, మీకు అర్థమయ్యేలా చెప్తాడు. మా ఈవెంట్ పేరు టెక్నికల్ హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు, ఎప్పుడో ఒక నెల ముందు అయితే తీసాను. ఇప్పుడైతే పోస్ట్ చేసా. ఏంటంటే మా కాలేజీలో ఎలివర్ ఈవెంట్ అయితే జరిగింది, సివిల్ బ్రాంచ్ ది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్స్ అవి అన్ని చేశారు. సో ఇప్పుడైతే మీరు చూడండి, కొంచెం లెంతీగానే ఉంటుంది ఈ వీడియో, బట్ 2x లో కొంచెం స్పీడ్ లో పెట్టి చూడడానికి మొత్తం ట్రై చేయండి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలివర్ 2K26లో ఇదైతే వచ్చి మినీ మార్వల్స్. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్స్ అయితే మనం అడిగి తెలుసుకుందాం ఏమేమి చేశారో. రారా. హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రాజెక్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా ప్రాజెక్ట్ సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ ఇంటర్సెక్షన్. సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ ఇంటర్సెక్షన్ అంటే ఇలాంటి డివైడర్స్ అండ్ యూ టర్న్స్ యూస్ చేసి సిగ్నల్స్ యూస్ చేయకుండా ఆటోమేటిక్గా ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ట్రాఫిక్ కంజెషన్ని రెడ్యూస్ చేయాలి అనేది మా ప్రాజెక్ట్. ఓకే నైస్, బాగుంది. చూపిరా ఇవన్నీ ఏంటి? కార్స్, రోడ్డు, ఏ డైవర్టర్స్ అవి. ఓకే ఓకే నైస్, బాగుంది అంతా. నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దాం. అలా తీకు, మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? I'm Razia from Civil Engineering. This is my team. Our project is floating house, which floats on water that can resist a flood. It can be implemented in Norway, Netherlands, in our India like Bihar, Tamil Nadu, Kerala. We will show the demo. చూపి, వాటర్ వేస్తున్నారు. ఏమవుతుంది వాటర్ వస్తుండే? ఫ్లోట్ అవుతుంది. ఓకే, దీనివల్ల హౌస్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఫ్లడ్స్ వచ్చినా రెసిస్ట్ చేస్తుంది, కొనుక్కన్నా ఉంటుంది. మునుక్కున్నా ఉంటుంది. ఓకే చూపి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే చూద్దాం. హాయ్, మీ ప్రాజెక్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దిస్ ఈజ్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ బ్రిడ్జ్. ఇది హైడ్రాలిక్ పవర్తో లిఫ్ట్ అవుతుంది. దగ్గర చూపి, ఇక్కడ నుంచి లిఫ్ట్ అయినప్పుడు హెవీ వెహికల్స్ అవి బోట్స్, షిప్స్ అవన్నీ వీటి కింద నుంచి వెళ్తాయి. క్లోజ్ అయిన తర్వాత మనం వెహికల్స్ అవి వాడుకోవచ్చు అనమాట. రోడ్ ట్రాన్స్పోర్టేషన్, బోత్ వాటర్ వే కింద రోడ్ ట్రాన్స్పోర్టేషన్ రెండు ఇందులో యూజ్ అవుతాయి అన్నమాట. నైస్, బాగుంది. ఓకే నెక్స్ట్ ఓకే, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశారు మన వాళ్ళు. ఇక్కడ బస్ స్టాప్, ఇంకా అమ్మాయి అబ్బాయి కూడా కూర్చున్నారు. రేట్ అడిగి తెలుసుకుందాం అసలు. ఓకే, మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గ్రీన్ ట్రాన్సిట్ షెల్టర్. జనరల్గా బస్ స్టాప్స్ చాలా సిటీ ఏరియాస్లో చూస్తాము, బట్ విలేజ్ ఏరియాస్లో చూడం. సో మేము వచ్చిన థీమ్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అండ్ లో కాస్ట్, బట్ విత్ మోర్ ఎఫెక్ట్స్ దాన్ ద నార్మల్ బస్ స్టాప్స్. మేము వచ్చేసి బేస్లోకి వచ్చి రీసైకిల్డ్ అగ్రిగేట్ వాడతాము. అండ్ ఫర్ ద స్ట్రెంత్ మెటీరియల్ క్యూరేటెడ్ బ్యాంబూ. అండ్ ఫర్ ద టాప్ వీ యూజ్ సోలార్ ప్యానెల్స్ వల్ల పవర్ జనరేట్ అవుతుంది. ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? It is a green building model, which is even though it is a high cost, ఇది హై కాస్ట్ అయినా సరే దీనికి లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. ఎలాగంటే మనకి ఇది చాలా ఎకో ఫ్రెండ్లీ అనమాట. మనం ఇప్పుడు సిమెంట్ అని కాదు, నార్మల్ హౌసెస్లో రీసైక్లింగ్ అనేది ఉండదు, చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది, రెయిన్ వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. ఈ గ్రీన్ బిల్డింగ్లో ఏంటంటే రెయిన్ వాటర్ అనేది ఇక్కడ హార్వెస్ట్ చేసుకుంటాం అనమాట వెనకాల. సో దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం తిన్న ఫుడ్ ఐటమ్ని ఇక్కడ కంపోజ్ చేసుకోవచ్చు ఈ కంపోజర్లో. అండ్ మెనీ ఆఫ్ ద థింగ్స్ అనేది మనం రీసైకిల్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అండ్ అలాగే కరెంట్ ప్రొడ్యూస్ చేయడం, కరెంట్కి మనం వాడుకునే కరెంట్ మనకి చాలా పొల్యూషన్ అనేది వస్తుంది. అదే విండ్ టర్బైన్స్ యూస్ చేయడం వల్ల మనం పొల్యూషన్ అనేది మినిమైజ్ చేయొచ్చు. మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్వాడట్ బ్రో, యాక్వాడట్ ఎస్ బ్రో. ఓకే, క్లియర్గా మా వాళ్ళకి అర్థమయ్యేలా. నుంచి బోట్స్ వెళ్తాయి, అలాగే వాటర్లో అండర్ గ్రౌండ్ నుంచి ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసాం. ఇందులోంచి కార్స్ అవి కూడా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. ఇది ఉన్నప్పుడు ఒకేసారి వాటర్ ట్రాఫిక్, రోడ్ ట్రాఫిక్ రెండు ఒకేసారి మూవ్ అవ్వచ్చు. ఇంటరప్షన్ ఉంది. మా ప్రాజెక్ట్ వచ్చేసి వీల్ బ్రిడ్జ్. మామూలుగా అన్ని కెనల్స్ ఈక్వల్ హైట్లో ఉండు, చాలా డిస్టెన్స్ ఉండు, కొన్ని హైట్లో ఉంటాయి. ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది కష్టంగా ఉంటుంది. అది ఈ వీల్ బ్రిడ్జ్ ద్వారా లిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది బోట్ని ఎంట్రన్స్ అవగానే. సో లిఫ్ట్ చేయడం వల్ల ఈజీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. నైస్ ప్రాజెక్ట్. ఓకే, బాగుంది. దీనికి 15 to 20% ఆఫ్ హోల్స్ ఉండడం, ఆ వాటర్ అనేది అందులో వెళ్ళిపోయి మనకి రోడ్స్లో ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ, రోడ్స్ బ్లాకింగ్ అవ్వడం కానీ ఏమి జరగవు. ఎలివర్ 2K26లో మనైతే ప్రాజెక్ట్ క్రష్ ఆఫ్ చూద్దాం. వీళ్ళైతే స్టూడెంట్ కోఆర్డినేటర్స్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్, కేజీ వెయిట్ మనకైతే లోడ్స్ వేస్తారు. అది బ్రేక్ డౌన్ ఎప్పటి వరకు వద్దో ఎండ్ పాయింట్ చూద్దాం. 2 kgs అంట, 3 kgs, 4 kgs, 5 kgs, దగ్గర 6 kgs, 7 kgs. చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో. 7 kgs పెట్టినా. మేడం గారు చూపి. 8 kgs, 9 kg. ఓకే, 9 kgs దగ్గర అయితే బ్రేక్ డౌన్ అయింది బ్రిడ్జ్ మొత్తం. ఓకే, 9 kgs సూపర్. ఓకే, చూడడానికి ఇవి ఐస్ క్రీమ్ అదేంటి పొలాల్లో ఉన్నా కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఇలా డిజైన్ అయితే ఉంటే 9 kgs వరకు మనకి ఎఫ్డీకి ఏమైనా అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ పేరు అయితే తెలుసుకుందాం. ఊర్మిళ, సెకండ్ ఇయర్ సివిల్ డిపార్ట్మెంట్. ఓకే, మొత్తం ఎన్ని స్టిక్స్ పెట్టారు ఇందులో? ఇట్స్ లెస్ దెన్ 200, 186. ఇవాళ 2K26లో టెక్ రివ్యూ అయితే ఏంటో అసలు తెలుసుకుందాం. ఇక్కడైతే మనోడే ఉన్నాడు, మనోడే కోఆర్డినేటర్ ఇక్కడ కూడా. బ్రో కొంచెం బిజీగా ఉన్నాడు, అడుగుదాం. బ్రో మీ ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాది ట్రెక్ ట్రివియా. ఓకే, బేసిక్గా దీంట్లో మనం లైక్ ఎలా ఉంటుందంటే క్విజ్ టైప్లో ఉంటుంది. క్విజ్ ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ సమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్లో నుంచి కొన్ని 30 క్వశ్చన్స్ అలా ఇచ్చాము మేము. 30 క్వశ్చన్స్ ఇచ్చేసి 30 minutes టైం పెట్టాము. ఆటోమేటిక్గా ఇంకా ఆ టైంకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోయి 30 minutesలో ఎండ్ అయిపోతుంది. ఇది మొత్తం ఆన్లైన్లోనేనా? మొత్తం ఆన్లైన్లోనే ఎగ్జామ్ అనేది. ఒక ప్రైజ్ మనీస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 1000, సెకండ్ ప్లేస్ వచ్చేసి 750. ఓకే, అర్థమైంది కదా. టెక్ రివ్యూ అంటే ఎలా ఉంటుంది. మొత్తం ఇంకో ప్రాజెక్ట్ అయితే ఉంది, బిడ్ అండ్ బిల్డ్. అదైతే ఏంటో అడిగి తెలుసుకుందాం మన వాళ్ళని. ఓకే రండి. ఇక్కడైతే మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఈ బిడ్ అండ్ బిల్డ్ అంటే ఏంటి సార్ ప్రాజెక్ట్? బిడ్ అండ్ బిల్డ్ అంటే ఇది సివిల్ ఇంజనీర్స్కి ఇంపార్టెంట్ ఈవెంట్. ఇది మనం ప్లాన్ చేసి కండక్ట్ చేసాం. ఇది కొత్త ఈవెంట్, ఇంతకు ముందు లేదు, ఇప్పుడే కండక్ట్ చేసాం. ఇది ఏంటంటే ఇందులో మనకి స్టూడెంట్స్కి ఎస్టిమేషన్ కాస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఎస్టిమేషన్ కాస్టింగ్ సబ్జెక్టు డిప్లొమా వాళ్ళకి సెకండ్ ఇయర్లోనే అయిపోతుంది. థర్డ్ ఇయర్స్కి మీకు ఈ ఫస్ట్ సెమిస్టర్లో జరిగింది. మీకు ఏంటంటే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక ప్లాన్ ఇస్తాం. ఈ ప్లాన్ బేస్ చేసుకుని మేము రేట్స్ కూడా కొన్ని రేట్స్ని మెన్షన్ చేస్తాం. ఆ రేట్స్కి ఆ ప్లాన్కి మీరు ఎంత టెండర్ వేయగలరు, దాన్ని బిడ్డింగ్ అంటారు. తర్వాత మేము ఇక్కడ వాల్యుయేషన్ చేస్తాం. వాడు ఏది ఎంత రేట్ చేసుకున్నాడు, ఇది ప్లాన్. ఓకేనా, ఈ ప్లాన్కి వాడు రేట్స్ చూసారు కదా, డీటెయిల్డ్ ఎస్టిమేట్ అన్ని వాడు ఇస్తాడు. ఇందులో వాడు ప్రాఫిట్స్ అన్ని ఎంత కవర్ చేసుకున్నాడు, దేనికి ఎంత రేట్లు పడినాయి. ఓకేనా, ఇలా మొత్తం చేసి మనకి లాస్ట్లో సబ్మిట్ చేస్తాడు. దీన్ని అన్నీ వెరిఫై చేసి లాస్ట్లో ఎవరైతే మినిమంకి ప్రైస్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత బేస్డ్ ఆన్ ది క్వశ్చన్స్ దే హ్యావ్ ఆన్సర్డ్, వీఆర్ అలర్ట్ దెమ్ విత్ ప్రైస్.
ఇంటి పేరు టెక్నికల్ టాక్ భయ్య. ఇందులో పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని సివిల్ సంబంధించినవన్నీ చెప్తాం అనమాట. ఇందులో సింగిల్గా పార్టిసిపేట్ చేశారు, కొంతమంది టీమ్స్గా పార్టిసిపేట్ చేశారు. ఇందులో విన్నర్ వచ్చేసి 1000 రూపాయలు అనమాట. ఇంకా రన్నర్ వచ్చేసి 750. మన ఇందులోనే చీఫ్ గెస్ట్ కింద విజ్ఞాన్ హెచ్ఓడి పార్టిసిపేట్ చేశారు. అండ్ మన హెచ్ఓడి మేడం ఉన్నారు కదా, ఎక్స్ హెచ్ఓడి మేడం, ఆవిడ సెకండ్ జడ్జి అనమాట. టీమ్స్ ఎప్పుడో జరిగింది ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇది ఆన్లైనా మొత్తం ఆన్లైన్ భయ్య. అందుకే ఆన్లైన్ ఎవరు మీకు అర్థం అవ్వకపోయినా అర్థం చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఆటోకాడ్ డిజిటల్ డ్రాఫ్టింగ్ అనేది మనం ఆటోకాడ్ యూజ్ చేసి మనం ఏదన్నా బిల్డింగ్ కానీ 2D డైమెన్షన్ ఆర్ 3D డైమెన్షన్ ఏదన్నా బిల్డింగ్ అనేది ప్లాన్ చేయాలి, డ్రాఫ్ట్ చేయడం దాన్ని బట్టి మేము అనేది కాంపిటీషన్ పెట్టాం. మేము ఇప్పుడు ప్రొజెక్టర్లో 2D డ్రాఫ్ట్ వేస్తాం. దాన్ని బట్టి ఎవరైతే సేమ్ డైమెన్షన్స్తో ఎగ్జాక్ట్గా వేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెలక్షన్ నుంచి ముగ్గురిని తీస్తాం, నెక్స్ట్ సెలక్షన్లో ఇంకో ముగ్గురిని తీస్తాం. ఆల్ ముగ్గురికి మేము అనేది 3D డైమెన్షన్ ఇస్తాం. నెక్స్ట్ దాన్ని బట్టి ఎవరైతే ఎగ్జాక్ట్గా సేమ్ డైమెన్షన్స్ సేమ్ దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేస్తాం. రండి చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు. ఓకే, మొత్తం ల్యాప్టాప్స్ ఇంకా స్టార్ట్ చేయలేదా? ఓకే, మొత్తం కవర్ చేద్దాం. ఇక్కడైతే మెయిన్ కోఆర్డినేటర్ ఎలివర్ అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం అసలు ఎలా జరుగుతుంది ఎలివర్ అంతా. ఎలివర్ బాగా జరుగుతుందన్నా? పర్లేదు, మొత్తం సూపర్ జరుగుతుంది సక్సెస్ఫుల్గా అంతా. ఒక సూట్ అయితే అదరగొట్టేసాడు మన కోఆర్డినేటర్ అయితే. సో బాగుంటే కామెంట్ చేసింది. ఇంకా స్టార్ట్ చేయలేదా? సబ్స్క్రైబ్. ఓకే, సబ్స్క్రైబ్ అని చేయమంటున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది.